ఓం గురుభ్యో నమః. ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ బుధాదిత్య యోగం. వెలుగు ఉన్నంత మాత్రాన దారి దొరకదు. దారి తెలిసినప్పుడే గమ్యం చేరతారు. వెలుగు కళ్ళకు కనిపిస్తుంది, వివేకం కాలానికి కనిపిస్తుంది. ఈ రెండూ కలిసినప్పుడే బుధాదిత్య యోగం తన ప్రభావాన్ని చూపుతుంది. ఒక ప్రశ్న అడుగుతాను, మీ జాతకంలో రవి బుధులు కలిసి ఉన్నారా? ఉంటే ఒక్కసారి జాతకం తెరిచి చూడండి. రవి బుధుడు ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి. చివర్లో మళ్ళీ అదే అడుగుతాను. ముందుగా ఒక విషయం తెలుసుకుందాం. జ్యోతిష్యంలో యుతి అంటే ఏమిటి? రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉండటాన్ని యుతి అంటారు. అంటే రవి బుధుడు కలిస్తే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం రావచ్చు, నా జాతకంలో రవి బుధుడు కలిసి ఉన్నారు అంటే నాకు రాజయోగం ఉందా? యుతి ఉండడం ఒక విశేషం, ఈ యోగం బలంగా ఫలించడం మరో విశేషం. అందుకే ఇప్పుడు ఒక చిన్న నియమం తెలుసుకుందాం. లగ్నం నుంచి 1, 4, 7, 10 స్థానాలు కేంద్ర భావాలు, అలాగే 1, 5, 9 త్రికోణ భావాలు. రవి బుధుల యుతి ఇలాంటి కేంద్ర కోణాల్లో ఉండి ఇద్దరి షడ్బలం అనుకూలంగా ఉంటే ఈ యోగం మరింత ప్రభావంతో పనిచేస్తుంది. ఇప్పుడు 4 ముఖ్యమైన రాశులు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషంలో రవి ఉచ్చస్థితి పొందుతాడు. అందుకే ఇక్కడ బుధాదిత్య యోగం ఏర్పడితే ఆత్మవిశ్వాసం, ముందుండి నడిపించే ధైర్యం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది. మీ జాతకంలో మేషంలో బుధాదిత్య యోగం ఉందా? ఉంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇలాంటి లక్షణాలు మీ జీవితంలో కనిపించాయా? ఇప్పుడు సింహరాశి. సింహరాశి రవికి స్వస్థానం. అందుకే ఇక్కడ వ్యక్తిత్వ ప్రభావం, గౌరవం, అధికార భావం, ముందుండి మాట్లాడే తత్వం బలపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక లైన్ గుర్తుంచుకోండి, బుద్ధి వెలుగు చూపుతుంది, వివేకం గెలుపు చూపుతుంది. ఇప్పుడు మిథునం. మిథునం బుధుడి స్వక్షేత్రం. అందుకే ఇక్కడ మాటలో చురుకుదనం, ఆలోచనలో వేగం, సంభాషణలో స్పష్టత, విషయాన్ని త్వరగా అర్థం చేసుకునే గుణం కనిపించవచ్చు. మీ జాతకంలో మిథునంలో బుధాదిత్య యోగం ఉందా? ఉంటే మీ మాటలకు ఎప్పుడైనా ప్రత్యేక గుర్తింపు వచ్చిందా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కన్యా రాశి. ఈ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే కన్యలో బుధుడు ఉచ్చస్థితితో పాటు తన స్వక్షేత్ర బలాన్ని కూడా పొందుతాడు. అంటే బుధుడికి ఒకేసారి 2 బలాలు సహకరిస్తాయి. అదే సమయంలో రవి కూడా అనుకూలంగా ఉండి ఇద్దరి షడ్బలం కూడా సహకరిస్తే ఈ బుధాదిత్య యోగం మరింత యోగకరంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అందుకే కన్యలో ఈ యోగానికి జ్యోతిష్యంలో ప్రత్యేక ప్రాధాన్యం కనిపిస్తుంది. ఇప్పుడు మీ జాతకంలో కన్యలో బుధాదిత్య యోగం ఉందా? ఉంటే అది ఎక్కడ పనిచేస్తుందో కొద్దిసేపట్లో చెప్పబోయే విషయం కూడా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మరో సూక్ష్మమైన విషయం కూడా తెలుసుకోవాలి. రవి బుధులు ఇరువురు సుమారు 3 డిగ్రీల లోపలికి వస్తే బుధుని అస్తంగత ప్రభావాన్ని కూడా చూడాలి. అలాగని మరీ దూరంగా ఉన్న ఇద్దరి మధ్య సమన్వయం తగ్గవచ్చు. మరీ దగ్గరైతే తేజం దహిస్తుంది, మరీ దూరమైతే యోగం పల్చబడుతుంది. అందుకే సమీపత కూడా ముఖ్యం, సమతుల్యత కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న, మీ జాతకంలో బుధాదిత్య యోగం ఉంటే అది ఎప్పుడు ఫలిస్తుంది? ప్రతిరోజు ఒకేలా కాదు, ముఖ్యంగా బుధ మహర్దశలో, రవి మహర్దశలో, వాటి అంతర్దశల్లో, అలాగే అనుకూల గోచారాలు వచ్చినప్పుడు ఈ యోగం మరింత స్పష్టంగా ఫలించే అవకాశం ఉంటుంది. అందుకే యోగం ఉండడం ఒకటి, సమయం వచ్చినప్పుడు ఫలించడం మరొకటి. ఇప్పుడు మొదట అడిగిన ప్రశ్న, మీ జాతకంలో రవి బుధుడు ఏ రాశిలో కలిసి ఉన్నారు? మేషమా, సింహమా, మిథునమా, కన్యలోనా, లేక వేరే రాశిలోనా? కామెంట్లో రాయండి. సూర్యుడు వెలుగునిస్తాడు, బుధుడు దారి చూపిస్తాడు. వెలుగు దారిని కలిసినప్పుడే విజయం గుమ్మం తడుతుంది. ఇలాంటి శాస్త్రపరమైన జ్యోతిష్య అవగాహన కోసం ARK ఆస్ట్రో ఇన్సైట్స్తో కలిసి ఉండండి. జై శ్రీరామ్.